వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించి ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక షాతీఖానాలో ఇఫ్తార్ విందు జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపవాస దీక్ష ముగింపులో ఖర్జూరపు పండ్లు పంపిణీ చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్ గ్రంథాన్ని బహుమతిగా అందజేశారు. నమాజ్ తర్వాత కలెక్టర్ స్వయంగా విందు వడ్డించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు బాపట్ల పట్టణంలో షాదీఖానాలో మీ అందరితో పాటు కలిసి ఈ ఇఫ్తార్ విందుని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. పవిత్ర నమాజ్ చేసి మీ అందరితో పలహారం చేయడంతో ఈరోజు ఒక పవిత్ర తపన మా ముస్లిం బాంధవులు ప్రతిరోజు రంజాన్ మాసంలో చేస్తారు. అది ఊహించుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నోట్లో వచ్చిన మనం ఏమంటారు సలైవాని కూడా మనం మింగకూడదు. అంటే అంత కఠినమైన తపస్సుని చేస్తున్నారు. అందరికీ ఉన్న ఒకే ఆలోచన ఏంటంటే మంచిది జరగాలి. దానికి తన పిల్లలకి, తన సముదాయంలో ఉన్న వాళ్ళందరికీ, జగత్తులో అందరూ కూడా మంచి జరగాలని కోరుకునే ఎంతో పవిత్రమైన ఒక మాసం. हमारे तहसीलदार मैडम हमारे बड़े लोग उनको भी चौकम भी छोटी खिलाते हैं। పార్వతీపురం మన్యం జిల్లా చింతాడ గ్రామంలో కౌలు రైతు కొరటాన రాము పండించిన వరి కుప్పలకు కొందరు నిప్పు పెట్టారు. ఈ కారణంగా రైతు కనీసం 1,80,000 రూపాయలు నష్టం పొందాడు. తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో నూరిద్దమో వరకుప్పలు ఊహించుకున్న అప్రతక్షణ పరిహారం రైతుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగించింది. ఇప్పుడు రైతు కుటుంబంతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మాట్లాడతాను గట్టి ఏ రాత్రి జరిగిందో తెలియదు సార్. మా అమ్మ వేరే ఊరు ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. ఎన్ని ఎకరాలు అది? ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఎన్ని కుప్పలు వేసావు? ఒక్కొక్క వేసాను సార్. 3 ఎకరాలు ఒక్కొక్క వేసాను. ఏ రాత్రి గట్టి జరిగిందో తెలియదు. తెల్లవారి 5 గంటలు 6 గంటలు తెలిసే కార్యక్రమం మొత్తం వచ్చారు తీసుకుని రాసుకుని. బాపట్ల జిల్లా మంతెనవారిపాలెం గ్రామస్తులు సొంత నిధులతో ఊరంతా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు మరియు ఎస్బీ బి ఉమామహేశ్వర్ కలిసి ఈ సిస్టమ్ను ఘనంగా ప్రారంభించారు. ప్రతి సందు ప్రధాన కూడళ్లను కవర్ చేసే కెమెరాలు లైవ్ దృశ్యాలను జేపీహెచ్ఎస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ ప్రయత్నం ఊరి భద్రత, నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు అభినందించారు. కొంచెం క్యాబ్ వెనక్కి రావాలి. మరి రోడ్స్ ముందర పెట్టేస్తారు.
ముఖ్యంగా మందనవారిపల్లి వారిపాలెం ప్రజలకి, యువతకి, గ్రామ మండల అధికారులకి, మా స్థానిక పోలీస్ అధికారులకి, విద్యార్థినులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కేవలం సాంకేతిక సదుపాయం కాదు, ఇది గ్రామ రక్షణకి మరియు ఇది గ్రామ శాంతి భద్రతలకి మీరు మా పోలీస్ యంత్రాంగంతో కలిసి వేసినటువంటి మంచి ముందడుగు. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఈ సాంకేతిక వ్యవస్థ ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో దీన్ని సమిష్టిగా కేంద్రాలు పనిచేస్తున్నాయో పోలీసుతో కలిసి నిత్యం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరోసారి మీకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున నేను మా వ్యవస్థ ఎల్లవేళలా ప్రజల యొక్క భద్రతలకి, శాంతి భద్రతలకి, పరిరక్షణకు సంబంధించి నిత్యం పనిచేస్తుంటామని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యే మందుల సామేల్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొని పూలే చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను నిరసిస్తూ సమాజంలో విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు అంగీకరించకూడదని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని మంత్రిలో నుంచి భద్రం చేయాల్సిన కోరుతూ తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం అందరికీ కూడా తెలియజేస్తూ వాస్తవంగా దళితులపై అక్కస్తూనే మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకంటే కేంద్రంలో ఒక దళితులు కూడా మంత్రి పదవి ఉన్నటువంటి బీజేపీ ఇలా మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ దళితులు పెద్దపీట వేస్తూ ఇలా లక్ష్మణ్ గారిని మంత్రి పదవి చేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మంగంపేట గ్రామస్తులు 900 గజాల గ్రామ కంఠస్థలం మాజీ సర్పంచ్ భర్త ఆక్రమించి ఇతరులకు అమ్మినట్లు ఆరోపించారు. సారా లక్ష్మణ్, గౌరీ గారి వెంకటేష్, లక్ష్మి తదితరులు ఫిర్యాదు చేయగా మున్సిపల్ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. భూమి చుట్టూ అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించబడిందని, పూర్తి విచారణ జరిపి ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరారు. విలేజ్ జిన్నారం మున్సిపల్ కిందకి వస్తుంది. ఇది గత కొద్ది రోజుల కింద పెంట జాగాలు ఉండేది. ఈ స్థలం 900 గజాలు ఉంది. ఇది సర్పంచ్ ఏం చేసిండంటే మా పెంట జాగాలంటని అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే పెంట జాగాలు పేద ప్రజలకు అందరికీ ఉంటాయి. ఉంటే ఒక 100 గజాలు ఉంటుంది. 900 గజాలు ఏ ఒక్కరికి మట్టుకు ఉండదు గ్రామకంఠంలో. దీని గురించి మున్సిపల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 3 సార్లు కంప్లైంట్ చేసినాం. 2 సార్లు ప్రజావానికి వెళ్ళాను, కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ రిప్లై ఇచ్చింది కూడా. 200 గజాలు ఉంది. ఇది మొత్తం అంతా కలిసి 900 గజాలు ఉంది. మాది 200 ఉంటుంది అడికి. విడిగా మొత్తం గోడలు పెట్టడం జరిగింది. ఇది ఇంచుమించు 800-900 గజాల జాగు ఉంటుంది. అయినప్పటికీ మేము ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా పట్టించుకోవట్లేదు. నారాయణపేట జిల్లా ప్రెస్ క్లబ్ లో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోదిగెల శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధన్వాడ మండలం చీకర్ల తాండా రైతుల భూములను రెడ్డి సామాజిక వర్గం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన భూములను బెదిరిస్తూ కబ్జా చేస్తున్నారని, ధృవీకరణ పత్రాలు ఇచ్చే ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు.
రెడ్డి దౌర్జన్యాన్ని ఆపకపోతే బీఎస్పీ ఆమర నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పక్క ప్రజాపాలన అని చెప్తారు, మేము ప్రజల కోసమే పని చెప్తామని చెప్తారు. అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఇది ప్రజాపాలన కాదు, దౌర్జన్య పాలన, దోపిడీ పాలన జరుగుతూ ఉన్నది నారాయణపేట నియోజకవర్గంలో. దీనికి ఉదాహరణ ఏంటంటే ధన్వాడ మండలం చీకర్లగడ్డ తండాకు చెందినటువంటి ఎస్టీ లంబాడి కులానికి చెందిన వ్యక్తులు బాధితులు కూడా నా పక్కనే ఉన్నారు. 70 సంవత్సరాల క్రితం వీళ్ళ పూర్వీకులు ఒక రెడ్డి దగ్గర భూమి కొంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళే కాస్తలో ఉన్నారు. వీళ్ళ దగ్గర పాత పాస్బుక్ కూడా ఉన్నది, కొత్త పాస్బుక్ కూడా ఉన్నది. వీళ్ళ తాతగారు దీన్ని కొనుగోలు చేసిండ్రు. రెవెన్యూ రికార్డులో కూడా కొనుగోలు చేసినట్టు పేరు కూడా వచ్చింది. కొత్త పాస్బుక్ కూడా మంజూరైనాయి. అయితే ఇప్పుడు సమస్య ఏముందంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త జిల్లాలో పేదల భూములు పేదల మీద దౌర్జన్యం చేయడం, మరి పేద ప్రజల్ని అణిచివేయడం అనేది మరి నిరంతరం జరుగుతూ ఉన్నది నారాయణపేట నియోజకవర్గంలో. నేను బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా. ఫతేనగర్ భగత్ సింగ్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ సొంత నిధులతో ప్రతి మహిళలకు చీరలు బహుకరించారు. ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సనత్ నగర్ ఎస్ఐ అనూష పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిళల సమాజాభివృద్ధిలో కీలక పాత్రను ప్రశంసించి విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వినోదాత్మక, సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాంతో పాటు ఇప్పుడు కూడా నాకు ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఏ విధంగా ఎలా ఉండాలనేది నేను చెప్తున్నాను. యాజ్ ఏ ఉమెన్గా మనం బయట సొసైటీలో ఏ విధంగా ఉండాలనేది నేను చెప్తున్నాను. మీరు మహిళలని భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా మీరు మీ డిగ్నిటీ కోల్పోకుండా, అంటే కొంతమంది అంటారు ఎక్కడ ఎవరు ఏమనుకుంటారో ఏమోనని, నా గురించి పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, నా ఇజ్జత్ ఏ పోతుందో అన్నట్టు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సపరేట్గా సిటీ వాళ్ళకు మెయిల్ పెట్టినా, జస్ట్ అప్రోచ్ మాలాంటి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ల నంబర్ మీ దగ్గర ఉన్నా కూడా డైరెక్ట్ వాట్సాప్ త్రూ అయినా మెయిల్ త్రూ అయినా మీరు మీకున్న సమస్యలు మెయిల్ త్రూ పెట్టినా, మీరు జస్ట్ ఎలాంటి ప్రాబ్లాన్ని మీరు ఫేస్ చేస్తారో దాన్ని మేము సాల్వ్ అవుట్ చేస్తాం. మహిళా దినోత్సవ సందర్భంగా చాలామంది అనుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాన్ కాలనీ, లక్కీ ఫుడ్స్, లక్ష్మీగూడ, బృందావన్ కాలనీ, జీ ఫుడ్స్ పరిశ్రమల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో హానికరమైన కెమికల్స్ ఉపయోగించి లడ్డూ, చక్కెర, జామున్ తయారు చేయడం గుర్తించబడింది. 2 పరిశ్రమ యజమానులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. क्या है? शीरा है? शीरा है? हाँ सीधा शक्कर का? हाँ शक्कर का। वाह, इन कैसे आ गए? ये क्या है? शीरा है ये काला? हाँ शीरा ऊपर साली थी। वो पानी है जी। ये तेल? नहीं तेल वो नहीं। क्या चाहिए? ये क्या है? ये फटता है, इसमें तेल रहता है। ये कोई कचरा वाला है, उसको क्या है? शीरा है? शीरा है? हाँ सीधा शक्कर का? हाँ शक्कर का। वाह, इन कैसे आ गए? ये क्या है? शीरा है ये काला? हाँ शीरा ऊपर साली। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించి ఘన ఇఫ్తార్ విందు నిర్వహించబడింది.
ముస్లిం సోదరులతో ఉపవాస విరమణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ చైర్మన్ బండు శోభారాణి హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొని సమాజ ఐక్యత, సోదరభావాన్ని అభివృద్ధి చేయడంలో కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో అల్ఫిజాన్ మసీద్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం నెల రోజుల పాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయబడ్డాయి. మస్జిద్ కమిటీ సభ్యులు ప్రతిరోజు చలువ పందిరి ఏర్పాటు చేసి ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఉపశమనం కల్పిస్తున్నారు. చిన్న పెద్ద ధనికులు పేదవారన్ని సమానంగా కూర్చొని తినడం, నమాజు చేయడం ద్వారా సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం సందేశాన్ని ప్రసారం చేస్తున్నారు. अल्लाह का बेहद फजल अजीम और करोड़ों एहसान है कि उस पाक परवरदिगार ने तमाम उम्मत मुस्लिमा को अपने हबीब सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदक़े माह रमज़ान कबल हो जाएगा। शब क़द्र मनाई जा रही है और इसी के साथ साथ पीछे कमेटी हाल में जो 10 दिन का दहा हुआ करता है, काफ़ी कसीर तादाद में वहाँ पर लोग नमाज तरावी अदा किया करते हैं और 10 दिन के तरावी पढ़ने के बाद में अपनी दुनिया और आखिरत को कामयाब किया करते हैं। और बड़ी है यहाँ पर ना छोटा ना बड़ा, ना अमीर ना गरीब, ना अपना ना बेगाना, सब जो है बराबर बैठा करते हैं और एक ही सफ़ में खड़े महमूद और अय्यास, ना कोई बंदा रहा ना कोई बंदा नवाज, सब एक सफ़ में खड़े हो जाते हैं। माशाल्लाह बड़ा खूबसूरत मंजर हुआ करता है। परवरदिगार इस शहर को और इस शहर की बिलखुसूस मस्जिद को जो है और आरकीन कमेटी को और बारगाह में कबूल फरमा। अपने प्यारे हबीब सल्लल्लाहु तआला अलैहि वसल्लम का हमें पंजों का कसद करना सही फरमा। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम। आज 26वां रोज़ा है, आज शब क़द्र की रात है। आज रात हर साल की जैसा इस साल भी 25-30 साल से यहाँ पे नौजवान बच्चे जो काम करते हैं, यहाँ पे नौजवान बच्चे हैं, छोटे बड़े जो भी है सबका साथ रहता है यहाँ पे। और खुशी की बात है कि हर रोज़ यहाँ इफ्तार का प्रोग्राम रहता सभी के ताउन से। आज रात में सहरी का हर साल की जैसा इस साल भी आज सहरी का इंतजाम भी है शब क़द्र की रात के दिन। పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస 6వ వార్డు శ్రీ కొత్త పోలమ్మ తల్లి కాలువలో 184 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖాళీ స్థలాన్ని బడి, గుడి, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కోసం ఉంచారు. అయితే ఇటీవల రజకులు వారు ఆ స్థలాన్ని ఆక్రమించాలనుకుంటున్నారు. రాజీవ్ కాలనీ వాసులు అధికారులు దృష్టికి తీసుకుని తమ అవసరాల కోసం ఉంచిన ప్రభుత్వ స్థలాన్ని అప్పగించాలని కోరుతున్నారు. మేము 2003 నుంచి ఇల్లు కట్టుకోవాలి. కొద్దిగా ఈ 3 ఇళ్ళకి మా పాలన కావాల్సిన సుమారు స్థలము కొనేసి మా పాలనకి అయిపోయింది. కట్టుకోను ఇల్లు కట్టించిన తర్వాత వృత్తి మానేసి వచ్చి దాన్ని ఆవరించారు. ఆవరించితే నేను వెళ్ళి అడ్డగించాను. అడ్డగించితే నేను కొన్ని తిట్లు తిట్టారు. అదే మరి తీశారు. చిన్నపిల్లలు అక్కడ భయం వేశారు. అయితే చేస్తారు మరి మీరే తెలిసారు. ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఉత్తమ మానేశారు. ఉత్తమ మానేసి ఎడవని తీసుకొచ్చారు. ఇప్పుడు చుట్టాలని ఆ ఉన్నోళ్ళు వచ్చారు. నా కేసు మా పాలు కావాలి, మాకు పాలు కావాలి, మా పిల్లలు భవిష్యత్తు ఉండాలి. కలెక్టర్ పిటిషన్ ఇచ్చారా? కలెక్టర్ పిటిషన్ ఇచ్చారా?
ఇప్పుడు కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళి పిటిషన్ ఇస్తాం. మేము చాలా చాలా ప్లేస్ రజికులు రజికులు యాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. దానికోసం మేము బాగా మా సోదరు మాకు ఇక్కడ చెప్తున్నా కోరుకుంటాము. పిటిషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి వెళ్ళిస్తాము. మా సోదరు మాకు ఇక్కడ చేసుకుని కోరుకుంటాము. 93లో పాలు ఏర్పడేస్తారు. 2003 నుంచి ఇల్లు ప్రకాశం జిల్లా అద్దంకిలో పెరికపాలెం ప్రాంతంలో 33 ఏళ్ల వివాహిత ప్రియాంక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. భర్త కోటేశ్వరరావు 2 పిల్లలతో ఆమె కుటుంబాన్ని పోషించేది. సోమవారం సాయంత్రం ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం అందింది. అద్దంకి అర్బన్ సిఐ సుబ్బరాజు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్యాలరీ వీడియో ఫోటో తీసుకోవడంతో అయిపో మెయిన్ చెబుతాను ఏం జరిగింది అదే ఇచ్చే రిపోర్ట్ ప్రకారం. నా పేరు రాగలక్ష్మి. మేము అర్థంలో ఉంటాము. మాది చికెన్ పకోడా బండి. నా కూతురు కేరళ ప్రియాంక. నా బిడ్డని బాలకోటేశ్వరరావు నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి 17 ఏళ్ల క్రితం పెళ్లి చేశాను సార్. అప్పుడు 2 లక్షల కట్నం బంగారం. నువ్వు ఎట్టొకట్ట మావయ్యకి చెప్పి నా పెళ్ళాన్ని నన్ను కలుపని ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే. ప్రకాశం జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సక్రమంగా ఉందని కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో కలిసి మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా స్టాక్ పూర్తిగా సురక్షితంగా ఉన్నది, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని అన్ని చర్యలు పటిష్టంగా తీసుకున్నది కలెక్టర్ అని చెప్పారు. ఏజెన్సీస్ కూడా మీ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా లేని స్టాక్ ఉన్న స్టాక్ని హోర్డింగ్ పెట్టుకుని లేదని చెప్పడం కానీ, తర్వాత ఆర్టిఫిషియల్గా ఒకలాంటి డిమాండ్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. బికాజ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్స్ అన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద వస్తుంది. సో నాట్ ఓన్లీ క్యాన్సిలింగ్ ది ఏజెన్సీ బట్ ఆల్సో ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు ఉంటాయి. సో దయచేసి ఏ యొక్క ఏజెన్సీ కూడా ఇట్లాంటి చేయకూడదని చెప్పేసి క్రిమినల్ ఇంటెన్షన్స్తో చేయకూడదని, తర్వాత ఆర్టిఫిషియల్గా ఉంటున్న భయాన్ని సొమ్ము చేసుకుని సిలిండర్స్ రేటు పెంచి చేయకూడదని చెప్పేసి సందర్భంగా ఏజెన్సీస్ కూడా మీ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా లేని స్టాక్ ఉన్న స్టాక్ని హోర్డింగ్ పెట్టుకుని లేదా మియాపూర్ బాచుపల్లి సమీపంలో విరిగిన ఒక రోడ్డు ప్రమాదంలోకి ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రైవేట్ ఉద్యోగులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కూకట్పల్లి నుండి 10 మంది ప్రైవేట్ ఉద్యోగులతో గడ్డపోతారం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి సమీపంలోని ఒక మలుపు వద్ద బస్సు నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సులో ఉన్న ఉద్యోగులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో శ్రీశైల దేవస్థానం ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చండీశ్వర పూజ, మండి పూజలు, రుద్రహోమం, జపాను స్థానాలను నిర్వహించబడ్డాయి. భృంగి వాహన సేవలో ఉత్సవ ముహూర్తులను భృంగి వాహనంపై వేంచేసి విశేష అలంకారాలతో పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలంకార ద్వారా శత్రుబాధలు నివారించి శుభాలభాలు కలుగుతాయని విశ్వసనీయంగా చెప్పబడింది. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, రాజపనులు, వేషాలు, నృత్యాలు, జానపద కార్యక్రమాలు భిన్నంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిధి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో హుక్కా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న హుక్కా సెంటర్పై దాడి చేసి 38 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి వివిధ రకాల హుక్కా ప్లేయర్స్ను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కేఫ్ ఫెయిర్ మీద ది వైట్ కప్ కేఫ్ అనే పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హుక్కా సెంటర్ నడిపిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో 38 సెల్ ఫోన్లు, హుక్కా బాక్స్, హుక్కా ఫ్లేవర్స్, వాటితో పాటు ఒక హుక్కా సేవిస్తున్నారు. 800 నుంచి 1200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్, సాగర్ అనే ఇద్దరు కూడా దీన్ని జాయింట్గా నడిపిస్తున్నట్టు తెలిసింది. దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ చేసి వాళ్ళు మేము వచ్చే టయానికి వాళ్ళు లేరు స్పాట్లో, వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడున్నా కానీ వాళ్ళు కూడా ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారో అది తప్పుడు పద్ధతి, అది తప్పుడు విధానం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం. ఇలాంటి చర్యల్ని ఎల్బీ నగర్ పరిధిలో, ఎల్బీ నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ జరిగినా కానీ అది చర్యలు తీసుకొని అణిచివేస్తాం. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా డైలాండర్ కానీ లేకపోతే ఏసీపీ ఎల్బీ నగర్ కానీ ఎస్హెచ్ఓలు కానీ మా పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓలకు కానీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వైతే ఈ బిల్డింగ్ ని కూడా సీజ్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా యువత తప్పుదారి పడకుండా, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా చాలా మంచిగా చదువుకొని, బుద్ధివంతంగా చదువుకొని
తమ యొక్క వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఏం జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.